అల్లూరు జిల్లా హుకుంపేట మండలం ఓల్డా పంచాయతీ పూసలగూరు ఉప్ప మరియు పరిసర ప్రాంతాల్లో హుకుంపేట మండలం సిఐ సన్యాసినాయుడు ఆధ్వర్యంలో సివిల్ డిపార్ట్మెంట్ మరియు జిల్లా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మమేకమై ఓల్డా మరియు మత్సపురం పంచాయతీ పరిధిలో గల పూసలగరువు ఉప్ప గ్రామాల్లో నేడు స్థానిక సిఐ సన్యాసినాయుడు ఆధ్వర్యంలో పాడేరు ఎక్సైజ్ శాఖ వారితో మూకమ్ముడిగా సారా బట్టీలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉక్కుంపేట సీఐ సన్యాసినాయుడు మీడియాతో మాట్లాడుతూ ముందస్తు సమాచారం మేరకు నేడు ఓల్డా పంచాయతీ పరిధిలో గల పరిసర ప్రాంతాలలో సారా బట్టీలపై దాడి చేపట్టడం జరిగిందని, ఈ దాడుల్లో సారా తయారీకి సిద్ధం చేసిన 6,000 లీటర్ల పులుపు గుర్తించి ధ్వంసం చేయడం జరిగిందని, అలాగే సారా తయారీకి వాడే నల్లబెల్లం దిమ్మలను 150 లీటర్లు నిల్వ సారాను స్వాధీనపరచుకోవడం జరిగిందని తెలిపారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పరిసర ప్రాంతాల్లో కొన్ని గ్రామాల్లో గ్రామస్తులు కొంతమంది మమేకమై మూకమ్ముడిగా వ్యాపారం కొనసాగిస్తున్నారని, గతంలో పోలీసులు పట్టుకునేందుకు ఆ గ్రామాలకు వెళ్లినప్పుడు సారా వ్యాపారులు పోలీసులను చూడగానే ఇల్లు విడిచి పారిపోతున్నారని, వారి ఇళ్లలో సారా పట్టుకున్న వారి వివరాలు చెప్పండి అని గ్రామస్తులు అడిగితే మాకు తెలియదు అంటూ సమాధానం ఇవ్వడంతో నేడు స్థానిక వీఆర్ఏ వీఆర్ఓ సంబంధిత అధికారులను ద్వారా పరారైన వారి వివరాలు సేకరించామని, పరారైన వారిని వేగవంతంగా అదుపులోకి తీసుకొని చట్టపరమైన కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ సిఐ టీవీవీఎస్ఎన్ ఆచార్య, స్థానిక ఎస్ఐ సూర్యనారాయణ మరియు సిబ్బంది పాల్గొన్నారు. లేకపోతే ఇంకో మొత్తం ఇంకో రైలు మాత్రం చెడగొడేలా మొత్తం చెడగొట్టి కాల్చేలా ఇందాకలు అయితే ముచ్చటం ఈ వేస్ట్ అండి పట్టుకెళ్ళండి చాలాసేపు అడగాలి మీరు. ఇందాకలు అక్కడ ఉండే కదా సార్, అవి పెద్ద ఆ రూమ్లో అటు ఉంటుంది వాటర్తో వచ్చింది కదా, వాటర్తో ఉన్నది సార్. అయిపోయింది మొత్తం క్లియరా? ఇంకా ఉందా? అన్నిటికి బొక్కలేడేలా ఆ చిన్న బొక్కెట్టం అనుకో మళ్ళీ ప్లాస్టర్ గెలవను అన్ని బొక్కలేటాను కదా. అడుగు అడుగు కూడా గుడ్డలు తెస్తే బాగుంది సార్, ఆ లోపల ఇంట్లో ఉంటాయి. ఊర్లో లేన మా ఉన్నతాధికారులు, తర్వాత ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఉక్కుంపేట సిఏ గారు మరి వాళ్ళ సిబ్బంది, పాడేరు ఎక్సైజ్ మా సిబ్బంది, టాస్క్ ఫోర్స్ సిబ్బంది కలిపి ఈరోజు పూసలగరువు తర్వాత ఉప్ప గ్రామాల్లో దాడులు చేసాము. ఎక్కడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే బోత్ పోలీస్ అండ్ ఎక్సైజ్ దీని మీద ఆల్రెడీ నవోదయం కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుంది. ప్రతి విలేజ్లో కూడా సారా కంట్రోల్ చేయడానికి అవగాహన సదస్సులు పెట్టాము, కళాజాతలు పెట్టాము. తర్వాత వాళ్ళని కూడా బైండ్ అవుట్ చేస్తున్నాం. ఎక్కడన్నా ఏదైనా ఉంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి చెప్తారని కోరుకుంటున్నాం. 2 ముక్కలు చెప్పాను మామూలు. మరి ముగ్గురు ఉన్నారు కదా, 3 డిపార్ట్మెంట్లు వచ్చినప్పుడు మరి ముగ్గురు కూడా ఒక ఇది ఆగండి ఈరోజు గౌరవ ఎస్పీ గారు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారంగా మా యొక్క డిపార్ట్మెంటు మరియు రెవెన్యూ డిపార్ట్మెంటు, ఎక్సైజ్ డిపార్ట్మెంటు కలిసి ఉప్ప బైరేడువలస గ్రామం సరౌండింగ్లో మరియు పూసలగరు విలేజ్ యొక్క సరౌండింగ్లో దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడుల్లో భాగంగా సుమారుగా 6,000 లీటర్ల వరకు పులుపు మరియు సారాను కూడా దీంట్లో మేము సీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క దాడులకి మీ అందరూ కూడా సహకరించాలని మరియు ప్రజల తరపున ప్రజలందరూ కూడా ఎక్కడ కూడా సారా లేకుండా నిర్మూలించడం కోసం మేము చేస్తున్న ప్రయత్నంలో ఎస్పీ గారు మనకిచ్చిన ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్కరూ వచ్చి దీనిలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ, మరియు మీరు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే ఎస్ఐ ఉక్కుంపేట కానీ నేను తెలియజేయండి ఒకటే, మీ యొక్క ఇన్ఫర్మేషన్ని గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఎవరికి కూడా మీరు ఎవరు చెప్పారు, ఏం చేశారు అనేది చెప్పడం జరగదు. దానికి పూర్తిగా ప్రతిస్పందిస్తానని
చెప్పుకుంటూ ఈరోజు గౌరవ ఎస్పీ గారు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారంగా మా యొక్క డిపార్ట్మెంటు మరియు రెవెన్యూ డిపార్ట్మెంటు ఎక్సైజ్ డిపార్ట్మెంటు కలిసి ఉప్ప బైరేడువలస గ్రామం సరౌండింగ్లో మరియు పూసలగారు విలేజ్ యొక్క సరౌండింగ్లో దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడుల్లో భాగంగా సుమారుగా 6,000 లీటర్ల వరకు పులుపు మరియు సారాన్ని కూడా దీంట్లో మేము సీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క దాడులకి మీ అందరూ కూడా సహకరించాలని మరియు ప్రజల తరపున ప్రజలందరూ కూడా ఎక్కడ కూడా సారా లేకుండా నిర్మూలించడం కోసం మేము చేస్తున్న ప్రయత్నంలో ఎస్పీ గారు మనకిచ్చిన ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్కరూ వచ్చి దీనిలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ, మరియు మీరు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే ఎస్ఐ ఉక్కంపేట కానీ నేను తెలియజేయండి ఒకటే, మీ యొక్క ఇన్ఫర్మేషన్ని గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఎవరికి కూడా మీరు ఎవరు చెప్పారు ఏం చేశారు అనేది చెప్పడం జరగదు. దానికి పూర్తిగా ప్రతిస్పందిస్తానని చెప్పుకుంటూ ఉక్కంపేట మండలం వాల్డా పంచాయతీ పోసలగూరు విలేజ్లోను అలాగే ఉప్ప బైరోడ్వలస గ్రామాల్లో విచ్చలవిడిగా సారా తయారవుతుందని అలాగే అమ్మకం జరుగుతుందని రాబడిన నమ్మకమైన సమాచారం మేరకు గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అలాగే మన రెవెన్యూ డిపార్ట్మెంట్ సమక్షంలో మన పోలీసులు ఉక్కంపేట పోలీసు వారిని రైడ్ చేయడం జరిగింది. అలాగే కార్డినెన్స్ చెక్ ఆపరేషన్ అనగా ప్రతి ఇంటిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మొత్తంగా 600 లీటర్ల పులుపు సారా పులుపు 6,000 లీటర్ల సారా పులుపు ధ్వంసం చేయడం జరిగింది. అలాగే ఒక 110-150 లీటర్ల వరకు సారాని సీజ్ చేయడం జరిగింది. అలాగే వీటిపై ఎంక్వైరీ చేసి దీనికి సంబంధించిన ముద్దాయిలు ఎవరనేది ఐడెంటిఫై చేసి దీనిపై కేసు నమోదు చేసి వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరుగుతుంది. ఇలా ఏ గ్రామంలో అయినా సదరు నాటు సారా పైన ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారితో కోఆర్డినేషన్ చేసుకొని ఖచ్చితంగా రైలు చేయడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరికి కూడా మేము విన్నవించుకున్నది ఏంటంటే, దయచేసి ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడవద్దని, మరొకరి జీవితాన్ని నాశనం చేయొద్దని దయచేసి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంతవరకు ఎటువంటి జరిగినా సరే ఇకపైనైనా వారు మారి వీటికి దూరంగా ఉంటారని ఆశిస్తున్నాం. వీటికి ప్రజలు కూడా వారికి మేము చెప్పేది ఒకటే, ఇటువంటి సమాచారం ఏదున్నా సరే మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. దయచేసి మీ ప్రాంతాన్ని మీ ఏరియాని మీరు రక్షించే విధంగా ప్రతి వ్యక్తి కూడా బాధ్యత తీసుకుంటాడని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కోరుచున్నాము. అలాగే మాతో పాటు మన పాడేరు ఎక్సైజ్ సిఐ గారు కూడా దీంట్లో ఈ రైడ్లో పాల్గొనడం జరిగింది వాళ్ళ సిబ్బందితో పాటు. దయచేసి అతను ఇప్పుడు వాళ్ళకి ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా మాకు షేర్ చేయనట్లయితే ఇద్దరం కూడా 2 డిపార్ట్మెంట్లు కూడా కంబైన్డ్గా దీన్ని సమూల నిర్మూలన చేసే విధంగా పాటుపడతామని ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాం. దయచేసి పబ్లిక్ నుంచి కూడా మాకు సపోర్ట్ కావాలి. ఎటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మాకు పాస్ చేయండి. దయచేసి ఇంకొకరి జీవితాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ఇటువంటి విషయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించేది లేదని చెప్పి గౌరవ ఎస్పీ గారు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినది.